రింకు సింగ్ 2023లో తన అత్యద్భుతమైన ఫినిషింగ్ ఫైర్ వర్క్స్తో ఐపీఎల్లో దుమ్ము రేపిన ఆటగాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా తనకి ఎప్పుడూ రాని ఫేమ్ ఒక్క 2023 ఐపీఎల్ సీజన్లోనే వచ్చింది. దానికి రీజన్ రింకు సింగ్ అనుభవించి వచ్చిన పేదరికంలో నుంచి పుట్టిన మంటలు అంటారు. అవును, రింకు సింగ్ తండ్రి ఓ గ్యాస్ సిలిండర్ సప్లయర్. రింకు సింగ్ కూడా ఇళ్లకు గ్యాస్ సిలిండర్లు వేసేవాడు. యూపీలోని అలీగర్లో ఓ ఇన్స్టిట్యూట్లో వాటర్ క్యాన్స్ వేసుకుంటూ అక్కడి కుర్రాలతో కలిసి క్రికెట్ ఆడేవాడు రింకు. అలా ఐపీఎల్ వరకు తన టాలెంట్ పాకి 2023లో చాలా స్ట్రాంగ్గానే ప్రూవ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే రింకుకు పేరు వచ్చిందో తనకు డబ్బు కూడా రావడం మొదలైంది. 2023లో 4 హాఫ్ సెంచరీలతో 474 పరుగులు చేసిన రింకు సింగ్ను కోల్కతా బాగా ఎంకరేజ్ చేసింది. కానీ 2024కు వచ్చేసరికి 15 మ్యాచ్లు ఆడి కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు రింకు సింగ్. ఆ ఏడాది కేకేఆర్ఏ ఛాంపియన్గా నిలవడంతో తనపై నమ్మకాన్ని మరింత కొనసాగిస్తూ ఈ ఏడాది ఏకంగా 13 కోట్ల రూపాయల డబ్బు పెట్టి కొనుక్కుంది కేకేఆర్ రింకు సింగ్ని. కానీ రింకు నుంచి ఆ డబ్బుకు తగిన ప్రదర్శన మాత్రం అస్సలు కనబడడం లేదు. ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడిన రింకు కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. గత 10 మ్యాచ్ల్లో రింకు సింగ్కి ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కాదు కదా, కనీసం 20 పరుగులు దాటిన స్కోర్ కూడా కనిపించడం లేదు. అంత ఘోరంగా ఆడుతున్నా తన టాలెంట్పై నమ్మకంతో కేకేఆర్ అవకాశాలు ఇస్తూనే వస్తోంది. అయితే రింకు అవకాశాలను వృధా చేసుకుంటున్నాడని బాధపడుతున్న ఫ్యాన్స్ ఇదే రింకు పేదవాడిగా ఉన్నప్పుడు ఆకలి మంటలతో ఆడేవాడని, ఆ కసి తన బ్యాటింగ్లో కనిపించేదని పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు రింకు అమీర్ అయిపోయాడు. దీనికి రీజన్ తనకు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయిన ప్రియా సరోజ్తో పెళ్లి నిశ్చయం అవడమే అని చెప్తున్నారు ఫ్యాన్స్. యూపీలో అత్యంత ధనవంతులైన తుఫానీ సరోజ్ కుమార్తె ఈ ప్రియా సరోజ్. ఇటీవలే 25 ఏళ్ల వయసుకే పార్లమెంట్కి ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం దేశంలోనే చిన్న వయసు ఎంపీగా ఉన్నారు ప్రియా సరోజ్. సో అలాంటి ధనవంతులతో సంబంధం కలుపుకున్న తర్వాత 2 ఏళ్ల నుంచి రింకు ఆ నడమంత్రపు సిరిలోనే బతుకుతున్నాడని, తనకిప్పుడు క్రికెట్ అంత అవసరం లేదు కాబట్టి ఆకలి విలువ తెలియడం లేదని దుమ్మెత్తి పోస్తున్నారు ఫ్యాన్స్. నిజంగా రింకు ఫామ్కి అతని పర్సనల్ లైఫ్కి లింక్ ఉన్నా లేకపోయినా రింకు ఇలానే ఆడితే మాత్రం ఎంత కేకేఆర్ అయినా సరే టీం నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.